అదేదో ప్యాషన్ కాదు ఫ్యాషన్. మనం గొప్పగా కనిపించాలంటే మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, మన దేశం మీద దాడి చేసిన వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి, చివరికి కళ్ళెదురుగుండా మతం అడిగి చంపినా సరే కాదని చెప్పాలి. ఇలా చెప్తే తాము మేధావులు అని ఫీల్ అయ్యేటటువంటి దరిద్రులు కొంతమంది దేశంలో తయారవడం ఒక ఎత్తు అయితే, వీళ్లను చూసినటువంటి పాకిస్తాన్ ప్రేమికులు తయారయ్యి పాకిస్తాన్ జిందాబాదులు వస్తున్నటువంటిది. చివరికి కర్ణాటక అటు దక్షిణాదిలో మన దరిద్రం ఏంటంటే కేరళ ఇప్పటికే నాశనమైంది, ఇప్పుడు కర్ణాటకను నాశనం చేస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హిజాబ్ వివాదంతో ప్రారంభించి తన అధికారంలోకి రావడంతో ముస్లిం ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్ అంటే వాళ్ళని బుజ్జగించే రాజకీయాలు పతాక స్థాయికి తీసుకెళ్లడంతో చివరికి పాకిస్తాన్ జెండాలు కాళ్ళ కింద తొక్కుకుంటూ వెళ్ళేటటువంటి ఏర్పాట్లు చేస్తే దాన్ని తొలగించినటువంటి ముస్లిం మహిళలు ఉన్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నీకు చేతనైతే ఇంకొంచెం తొక్కాల్సింది పోయి. అయితే ప్రస్తుతం ఇలాంటి సందర్భంలో కర్ణాటకలో ధైర్యం వచ్చినట్టుంది కొంతమందికి. మ్యాంగ్లూరులో ఈ నెల 27న స్థానిక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా వ్యక్తి పాకిస్తాన్కి మద్దతుగా స్లోగన్స్ ఇస్తే మిగతా వాళ్ళు ఆయన్ని కొట్టి చంపారు. ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేసినట్టు కర్ణాటక హోంమంత్రి చెప్పారు. విచారణ చేపడతాం అన్నటువంటిది. ఎవరు బాధితుడు ఏంటి అన్నటువంటిది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ పాకిస్తాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నటువంటి విషయం.